హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజైతే నాన్ వెజిటేరియన్స్ కోసం స్పెషల్ కర్రీ పీతల కూర. చాలా మందికి తినాలని ఉంటుంది కానీ వండుకోవడం రాదనమాట. ఇట్లా మార్కెట్లో పీతలు ఇలా కట్ చేసి ఇస్తారు. నేనైతే 1 kg తీసుకున్నాను అనమాట పీతలు. ఇవి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోండి. అలానే దీనికోసం ఒక 3 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్, మిర్చి, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, అలానే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఒక 3 స్పూన్ల కారం, అలానే ఒక 1.5 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ కడిగి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ పీతలు మగ్గడానికి ఒక మినిమం 10 నిమిషాల పైనే పడుతుంది అనమాట. బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ అంటే లవంగాలు, ఇలాచి, చెక్క, ఇంకా గసగసాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఆ పౌడర్ వేసేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ అంటే పీతలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. పీతలు చాలా గట్టిగా ఉంటాయి కదా, లోపల ఉడకడానికి టైం పడుతుంది అనమాట. దింపే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.